వా తలైవా వా కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్. నాగార్జున మాస్టర్ ప్లాన్ తో కోట్ల బిజినెస్. రిలీజ్ కి ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కూలీ. ఎన్టీఆర్ తో పోటీ అవసరమా అన్నారు. కట్ చేస్తే వార్ 2 కంటే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ అదే విధంగా నాగార్జున గారు అండ్ అదే విధంగా ఉపేంద్ర గారు కలిసి యాక్ట్ చేస్తున్నటువంటి సినిమానే కూలీ. సో ఈ సినిమా ఎంత ఎక్స్పెక్టేషన్స్తో రాబోతుందో అందరికీ తెలిసిందే. ఎందుకంటే దీని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు కాబట్టి. ప్రీవియస్గా విక్రమ్, దాని తర్వాత ఖైదీ ఇలాంటి సినిమాలతోటి ఒక మంచి ప్రతి ఒక్క హీరోకి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చినటువంటి లోకేష్ కనకరాజ్ గారు ఇప్పుడు రజనీకాంత్ గారితో కూలీ అనే ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఆల్మోస్ట్ అంటే ఒక 3 months నుంచి స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా 2-3 నెలల ముందు నుంచెల్లే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తూ సినిమా మీద చాలా అంటే చాలా హైప్ పెంచుతున్నారు. అయితే సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్ తోటి నిర్మిస్తున్నారట. అయితే దీనికి గాను సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ దాదాపు 150 కోట్ల వరకు కూడా ఆయన రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారట ఈ సినిమాకు సంబంధించి. అయితే ఇప్పుడు ఈ రెమ్యునరేషన్స్ మీదనే చాలా చాలా హాట్ టాపిక్గా మారింది రజనీకాంత్ గారి రెమ్యునరేషన్. దాదాపు 74 ఏళ్ల వయసులో, అది కూడా స్టార్ హీరోస్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్స్ హీరోస్ కంటే ఎక్కువగా 150 కోట్ల వరకు రెమ్యునరేషన్స్ తీసుకున్నటువంటి అత్యధికంగా తీసుకున్నటువంటి ఏకైక నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారట. అంటే ఇంత సీనియర్ ఏజ్లో కూడా అలాంటి రెమ్యునరేషన్స్ తీసుకోవడం ఇంతవరకు ఎవ్వరు కూడా చేయలేదట. అది వన్ అండ్ ఓన్లీ తలైవాకే దక్కింది ఆ రికార్డ్. అయితే మేజర్గా సినిమాని 350 కోట్ల బడ్జెట్ తోటి తీస్తే దాంట్లో 150 కోట్లు రజనీకాంత్ గారికి అండ్ మిగతా 50 కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్స్గా లోకేష్ కనగరాజ్ గారికి ఇచ్చారు. ఇకపోతే దాదాపు ఇంకా 160-170 కోట్ల వరకు ఉన్నటువంటి ఖర్చును సినిమా మొత్తం తోటి తీశారట. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, మేబీ విలన్ రోల్ అని కూడా చెప్పొచ్చు. సో సైమన్స్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నారు. అయితే దీనికి నాగార్జున గారు ఎంత రెమ్యునరేషన్స్ తీసుకున్నారన్న టాపిక్ కూడా వచ్చింది. అయితే నాగార్జున గారు ఈ సినిమాకు సంబంధించి ₹1 కూడా రెమ్యునరేషన్స్ తీసుకోలేదట. అంటే డౌట్ రావచ్చు, రెమ్యునరేషన్ తీసుకోకుండా అలా ఎలా చేస్తారని. కాకపోతే నాగార్జున గారు సినిమాకు ముందే ఒక కండిషన్ పెట్టారట. ఆ కండిషన్ ఏంటంటే తెలుగు రిలీజ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా నాగార్జున గారికే ఇవ్వాలి, తెలుగులో నేనే రిలీజ్ చేస్తానని ఒక కండిషన్ తోటి ఆ సినిమాలో యాక్ట్ చేయడం, దానికి వాళ్ళు కూడా ఓకే చెప్పినట్టు కూడా తెలుస్తుందన్నమాట. అయితే ప్రీవియస్గా ఆల్రెడీ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు కూడా తెలుగులో ఈ సినిమాకి దాదాపు ఒక 40 కోట్ల వరకు కూడా రైట్స్ కోసం పోటీ పడ్డా కానీ ఆల్రెడీ ముందుగా నాగార్జున గారికి మాట ఇచ్చారు కాబట్టి ఆ సినిమాని ₹1 రెమ్యునరేషన్స్ తీసుకోకుండా యాక్ట్ చేశాడు కాబట్టి ఆయన తెలుగు రైట్స్ నాగార్జున గారు తీసుకొని ఇప్పుడిగా ఆయన బిజినెస్ మ్యాన్ అనిపించుకోవడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. తెలుసు మనకు నాగార్జున గారు ఎలాంటి బిజినెస్ మ్యాన్. ఆయన ఏదైనా చేస్తుందంటే దాంట్లో పక్కాగా ఆయనకు చాలా చాలా ప్రాఫిట్ వస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. మంచి సినిమాలను, హిట్ సినిమాలని ఆయన టేకప్ చేసి రిలీజ్ చేయడం ఇలాంటివి గతంలో మనం చాలా చూసాం. ఇప్పుడు కూలీ మీద కూడా అలాంటి హైప్ ఒకటి ఉంది కాబట్టే అండ్ కూలీని రెమ్యునరేషన్ తీసుకోకుండా రిలీజ్ చేస్తున్నారట. నాగవంశీ గారు వచ్చినా కానీ ఈయనకే అయిపోయింది. అండ్ ఇక ఆయన నాగార్జున గారి మాస్టర్ ప్లాన్ తోటి కంప్లీట్గా కోట్ల బిజినెస్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. 40 కోట్లు అంటే మేబీ ఇంకా తక్కువే తీసుకోండొచ్చు. అండ్ తెలుగులో ఆ సినిమాకి చాలా కలెక్ట్ చేస్తుంది. మనకు తెలుసు జైలర్ ఆల్రెడీ ఎంత కలెక్ట్ చేస్తుందో గతంలో వచ్చినటువంటి రజనీకాంత్ గారి సినిమా. అండ్ ఇప్పుడు ఈ సినిమా మీద చాలా హైప్ ఉంది. అమీర్ ఖాన్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆ డబ్బులు రావడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇక ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే పెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఆల్మోస్ట్ అంటే ఓటీటీ రైట్స్లో అండ్ శాటిలైట్ రైట్స్ అండ్ మ్యూజిక్ రైట్స్తో కలిపి దాదాపు 250 కోట్ల వరకు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోయిందట. అంటే ఇంకా కేవలం కలెక్ట్ చేయాల్సినటువంటిది మహా అయితే ఇంకో 100 కోట్లు ఉంటుంది. అది కూడా తెలుగులోనే ఆల్మోస్ట్ ఒక 40 కోట్ల వరకు, ఈజీగా 40 నుంచి 50 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది. ఇక మిగతా 50 కోట్లు ఆల్ లాంగ్వేజెస్లో కలెక్ట్ చేయడం అసలు పెద్ద సమస్య కాదు. సో ముందుగానే
కూలీ ఆల్మోస్ట్ లాభాల బాటల్లో పడిందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇంకా చాలామంది కూడా ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది కాబట్టి వార్ 2 తోటి పోటీ అవసరమా, అక్కడ ఉన్నది యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ నుంచి అండ్ దాని తర్వాత హృతిక్ రోషన్ ఇలాంటి వాళ్ళతోటి తలైవా పోటీ అవసరమా అన్నారు. బట్ కట్ చేస్తే ఇప్పుడు తలైవా చాలా సేఫ్ జోన్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా కానీ ఇక మనకు 40 నుంచి 50 కోట్లు ఆల్ లాంగ్వేజెస్లో కలెక్ట్ చేయడం పెద్ద సమస్య ఏమీ కాదు కాబట్టి చాలా సేఫ్ జోన్లో ఉన్నారని అయితే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక వార్ 2 రిలీజ్ అయినా కానీ ఎన్టీఆర్ గారి ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది అనుకున్నారు. బట్ ఎంతో కొంత ఎఫెక్ట్ కాదు, అసలుకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండడంలో డౌటే లేదు. ఎందుకంటే ప్రీ సేల్స్ బిజినెస్ అయిపోయింది, దాని తర్వాత మహా అయితే కలెక్ట్ చేయాల్సిన తక్కువ కాబట్టి సో వార్ 2 ఎఫెక్ట్ కూలీ మీద అస్సలు ఉండదనడంలో నిస్సందేహంగా చెప్పొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేజర్గా రజనీకాంత్ గారు అండ్ ఇక్కడ నాగార్జున గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్. అండ్ పక్కన అమీర్ ఖాన్ గారు అండ్ దాని తర్వాత ఉపేంద్ర గారు ఇలాంటి స్టార్ క్యాస్ట్ కాంబినేషన్స్ చాలా రేర్ అనమాట. సో ఈ సినిమా కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అటు అక్కినేని ఫ్యాన్స్ కావచ్చు, రజనీ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఉపేంద్ర గారి ఫ్యాన్స్, కన్నడలో ఆయనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అండ్ వీళ్ళందరితో పక్కన పెడితే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారి డైరెక్షన్స్కి కూడా చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇంతమంది ఆర్టిస్టులు ఏదైతే స్టార్స్ ఉన్నారో అండ్ ఆ స్టార్స్కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ తోటి ఈజీగా చాలా కోట్లు కలెక్ట్ చేస్తున్నాలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇలా మొత్తంగా నాగార్జున గారి మాస్టర్ ప్లాన్తో ఆయన రెమ్యునరేషన్స్ తీసుకోకుండా రిలీజ్ చేయడం, ఇక్కడ రజనీకాంత్ గారు ఉన్నటువంటి యంగ్ హీరోస్ కంటే ఎక్కువగా 150 కోట్ల వరకు రెమ్యునరేషన్స్ తీసుకోవడం అండ్ అది కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 250 కోట్ల వరకు కూడా అవ్వడం, ఇవన్నీ కూడా కంప్లీట్గా కూలీని చాలా సేఫ్ జోన్లో పెట్టాయి అండ్ ఇక రికార్డ్స్ క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మొత్తంగా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి వెళ్ళి అమీర్ ఖాన్ గారి డెఫినెట్గా ఎంతో కొంత ఉంటుంది, ఉపేంద్ర గారిది, నాగార్జున గారిది, రజనీకాంత్ గారిది, అంటే ఆల్ లాంగ్వేజెస్ నుంచి ఉన్నటువంటి స్టార్స్ అందరూ అందులో ఉన్నారు కాబట్టి సినిమాకి వెళ్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆబ్వియస్లీ అందరూ వెళ్ళి సినిమాని అయితే డెఫినెట్గా చూస్తారు అండ్ కలెక్షన్స్ కూడా వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ టాక్ కనుక బాగుంది అని వస్తే మాత్రం డెఫినెట్గా సినిమా చాలా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వార్ 2 గురించి కూడా మాట్లాడుకోవాలి. వార్ 2 కూడా ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ మనం చూసాం, దాంట్లో ఆయన రాయ్ ఏజెంట్ లెక్కనే కనిపించారు. బట్ ఎన్టీఆర్ గారు విలన్గా చేస్తే మాత్రం చిన్న డివైడ్ టాక్ వచ్చినా కానీ కూలీకి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. వార్ 2కి మాత్రం చాలా మైనస్ అయిపోతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ బాలీవుడ్ అంటే హృతిక్ రోషన్ గారే హీరోగా ఉంటారు, కానీ ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి స్కోప్ని బట్టి సినిమా ఆధారపడుతుంది. ఎన్టీఆర్ గారికి కనుక మంచి స్కోప్ ఉండి అండ్ మంచి క్యారెక్టర్ అయితే మాత్రం డెఫినెట్గా అది కూడా చాలా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. బట్ అది కూడా లేదు అనుకుంటే మాత్రం కూలీ అన్డౌటెడ్లీ చాలా మంచి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అండ్ వార్ 2కి అప్పుడు దెబ్బ పడుతుంది. అందరూ ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టు ఎన్టీఆర్ తోటి అవసరమా అన్నారు, ఇప్పుడు తలైవాతో అవసరమా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన విషయం అయితే ఉంటుంది. సో చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్స్ ఇద్దరు కూడా బాక్సాఫీస్ వద్ద ఢీకొడతారు. మరి ఎవరు ఏ కలెక్షన్ సాధిస్తారో తెలియదు, కానీ ముందుగా అయితే కూలీ మాత్రం చాలా సేఫ్ జోన్లో ఉండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక వార్ 2 గురించి మాట్లాడితే చూద్దాం. వార్ 2 ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా హైప్లో ఉన్నాయి. ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ అండ్ డెఫినెట్గా ఆయన యాక్సెప్ట్ చేశారంటే ఎంతో కొంత మ్యాటర్ ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు, ఆయనకు ఎంతో కొంత ప్లస్ ఉంటుంది. మరి ఈ ఇద్దరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా కానీ ముందుగా ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వడం వల్ల కూలీ సేఫ్ అయింది. ఇటు వార్ 2 కూడా మేబీ అది కూడా చాలా కలెక్షన్స్ రాబడుతుంది అండ్ ముందుగానే అది కూడా రిలీజ్ బిజినెస్ అయితే అయిపోతుంది. సో మొత్తంగా సినిమా మాత్రం ఏది పాజిటివ్ టాక్ ఉంటే మాత్రం అది చాలా ముందుకు వెళ్ళిపోతుందన్న డౌట్ లేదు. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ మీద చాలా బేస్ చేసుకొని ఉంటుంది. సో మరి మీరేమనుకుంటున్నారు? ఈ రెండు సినిమాలలో బాక్సాఫీస్ వద్ద ఏది గెలుస్తుంది? కామెంట్ చేయండి.